హలో అక్క. బాలేదానివే అక్క. వీళ్ళు నన్ను దేవతలా చూసుకున్నారు. రియలీ యు ఆర్ వెరీ లక్కీ. నందిని లాంటి కోడల్ని తెచ్చుకున్నావు. నేను బెంగళూరు వెళ్ళి అటు నుంచి అటే యుఎస్ వెళ్ళిపోతాం. మీరందరూ ఒకసారి రండి అక్క. ఉంటాను. టేక్ కేర్. బాయ్. నందిని కమ్ హియర్ బేబీ. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డు వేసి మరీ కాపాడావు. వెరీ గుడ్. ఒక్క నిమిషం బాబా, ఒకసారి ఫోటో తీ. ఇక్కడ ఓకే. ఇక్కడ ఉల్లిపాయలు 25 కేజీలు. బావగారు, ఆలుగడ్డ ఏంటమ్మా? మీ తమ్ముడు కనిపించట్లేదు. 5 కేజీలు. మీ తమ్ముడు కనిపించట్లేదు బావగారు. టమాటాలు. ఏమేం శాంతి? 10 అక్క, కేజీలు. ఆయన కనిపించట్లేదు అక్క. అవునా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడో ఏమో తెలియదు. ఏమండి, శివ కనిపించట్లేదంటండి. కేజీ. ఏమండి, మిమ్మల్నే. ఏంటి సుజాత, ఏమైంది? మీ తమ్ముడు కనిపించట్లేదు బావగారు. డబ్బులు పోయాయని తెలిసి ఉంటుంది, మళ్ళీ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుంటాడు. ఉల్లిపాయలు 10 కేజీలు. మేము ఇంత కంగారు పడుతుంటే మీరు అలా లిస్ట్ రాసుకుంటూ కూర్చుంటారేంటి? ఏం చేయమంటావు? రాసుకోకేం చేయమంటావు? నీ మరిది చేసిన నిర్వాకానికి రోజుకు 1 వంట కాదు 10 వంటలు చేసే తప్ప అప్పు తీరదు. అన్నయ్య, అన్నయ్య, నువ్వు టెన్షన్ పడ్డంత సేపు పట్టలేదు వాడు రావడానికి. మాట్లాడు. వదినా, ఇక నీకు. అన్నయ్య, గుడికెళ్ళి వచ్చాను వదినా. ఏదైనా మంచి పని మొదలు పెట్టేటప్పుడు గుడికెళ్ళి రావడం భక్తుడిగా నా బాధ్యత. మీ మొహం బాధ్యత. 10 నిమిషాలు మమ్మల్ని అందరినీ టెన్షన్ పెట్టారు కదండి. నా బాధ్యత ఏంటో నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. అక్కడికే వెళ్తున్నా. వదినా, కారు వాళ్ళకి డబ్బులు కట్టేసి వస్తా. అన్నయ్య, శాంతికి బాధ్యత నేర్పే రోజులు ఎంతో దూరంగా లేవు. వాళ్ళకి డబ్బు కట్టేస్తానా? ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడేస్తానా? నా మాట వినరా, ఆ కారు వాళ్ళు డ్రైవింగ్ డబ్బుంటేనే కదండి కట్టేది. ఎక్కడి నుంచి తీస్తాడో తీనివ్వండి. కరెక్ట్. చూసావు అన్నయ్య, నా మీద నీకంటే వదినకే నమ్మకం ఎక్కువ. వదిన దేవత. అలాగే వదిన, మీరిద్దరు ఒకసారి మీ గదిలోకి రండి. 3 రండి. అయిపోయారు పోండి. ఆ సీతారాములు గెటప్ తాలూకు విగ్గులు గట్రా మళ్ళీ మీకు ఇస్తారేమో. వెళ్ళండి. డబ్బు వచ్చాక వాళ్ళతో పని ఏంటి అంటావా? అన్నయ్య రా అన్నయ్య, అర్జెంట్ అన్నయ్య. ఎందుకు ఎందుకు ఎందుకు? కరెక్ట్, అది నా ఇష్టం. అదేదో ఇక్కడ చెప్పొచ్చు కదా. అది నా బాధ్యత అన్నయ్య, బాధ్యత. నీ ఆశీర్వాదం లేకుండా ఏ పనైనా మొదలు పెట్టానా చెప్పు. పదన్నయ్య, పద. నీకు బాధ్యత అర్హత లేవని చెప్పారా లేదా? నువ్వు ఎక్కడ ఉండు. అన్నయ్య, మీరు రండి అన్నయ్య. నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. చిట్టి తల్లి ఇంట్లో వంటవాడిగా చేయిపోతాను. చెప్పు. దేవుళ్ళ నాటి మీ పాదాల దగ్గర 1,00,000 రూపాయలు పెట్టానన్నయ్య. ఇక ఈ డబ్బుకి ఏడోకా లేదు. ఈ విషయం రాత్రే తెలిస్తే ఎంత బాగున్నా. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి బావా. చాలు వదినా, కోట్లు రావాలని దీవించు. నువ్వు ఈ పువ్వు పట్టుకో. వస్తానన్నయ్య. నేను వస్తా. ఎందుకన్నా తొయ్యటు కొత్త కారు కదా, స్టార్ట్ అవుతుంది. కాదు కాదు, నేను నీతో వస్తా. ఎందుకన్నయ్య, నీ బాధ్యతగా నువ్వు వంట చేయి, నా బాధ్యతగా నేను కారు తీసుకొస్తాను. వస్తావు వదినా?
అది చూడండి. అత్తగారు స్వాగతం. దిలు, ఇవన్నీ ఎందుకు చెప్పు? అవునప్పుడు మీ అత్తయ్యకి ఇవన్నీ నచ్చావు. నాకు నచ్చుతాయి మావయ్య. అయితే నీ పేరే రాసుకుని నీ ఫోటోనే వేసుకో. అమ్మ ఫోటో ఎందుకు వేసావు? ఇప్పుడేంటి, నేను పందెంలో గెలిచానని ఓర్వలేక ఇలా మాట్లాడుతున్నారా? అసలు ఎంతో కష్టపడి ప్లాన్ చేసి ఆ పాప వాళ్ళని బయటకు తరిమేసినందుకు మీరు నాకు నిజానికి ఏ రవీంద్ర భారతిలోనూ ఏ త్యాగరాయ ఆపే. నువ్వు ఒక్కదాని చేసినట్టు ఫోజు కొడతావేంటి? నేను కూడా కష్టపడి పెట్టి వాళ్ళని తొందరగా వెళ్ళారు. కరెక్ట్ గా చెప్పావురా. డ్రై సీన్ గా ఏందక్కా? ఇవన్నీ పీకి పడేండ్రా. అలాగే యూసఫ్ కూడా వెళ్ళడానికి ఒక ఆటో తీసుకురా. అలిగి పుట్టింటికి వెళ్తుందా ఏంటి? ఏమో. మీటర్ మీద పరిస్తామని చెప్పు, తొందరగా వస్తాడు. అలాగే అక్క. ఒరే ఎన్ని పీకేసి ఆటో మాట్లాడుకురారా. రే, ఆగ్రా బాబు. అక్క పీకే మందిగా సార్. అవసరం లేదు. ఏంటక్క ఆటో తెమ్మంటావా వద్దా? అరే, ఉండండ్రా చెప్పాను కదా వద్దని. వెళ్ళా. అరే, ఇంత చిన్న విషయానికి పుట్టింటికి వెళ్తానని ఆటో మాట్లాడడం ఏంటి నాన్న? విడ్డూరం కాకపోతే. ఒరే ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయకు, నువ్వే డీల్ చేయి. సారీ దిల్లు, మేం కూడా నీకు హెల్ప్ చేశాం కదా అంటున్నాం అంతే. ఏనన్నా? ఏంటి పెద్ద మనిషి నోరు తెరవట్లేదు? మీ బాబు కొడుకులంత స్వార్థపరుల్ని నేను ఏ దేశంలోనూ చూడలేదు. అబ్బా, తొక్కలో పాస్పోర్ట్ లేదు కానీ దేశాలు తిరిగిందంట. ఏంటి గునుగుతున్నావు? అబ్బా, మేమేం స్వార్థపరలో అంటున్నా. అలా అన్నట్టు లేదే. నిజం దిల్లు, అదే అన్నా. అంతేలే, నా అవసరం ఉన్నప్పుడు అమ్మ బొమ్మ బంగారం అంటారు. అవసరం తీరాక ఇప్పుడు నందు వచ్చి తిడితే నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇదంతా నీ కొడుకు నీ మొగుడే చేశారు అని చెప్పి యూసఫ్ కూడా వెళ్ళిపోతే, అమ్మో, నందుకు సమాధానం చెప్పడం మా వల్ల కాదు. చిచ్చి, నువ్వు అలా ఎందుకు అనుకున్నావు బంగారు? అసలు నువ్వే లేకపోతే ఆ పాప వాళ్ళు ఈ ఇల్లు ఈ ఇండియాని వదిలి వెళ్ళేవారా? ఏమంటావరా? 100% కరెక్ట్ నేను అన్నా. ఎప్పుడు కరెక్టేరా? అక్క అయిపోయింది చూడు ఎలా ఉందో. సూపర్ సూపర్ రా బాబు. మొత్తం డెకరేషన్ లో మా దిల్లు ఫోటోనే హైలైట్. అవునవును, అమ్ముడు ఫోటో చూడు ఎంత ముద్దుగా ఉందో. పొగిడింది చాలు గాని వాళ్ళకి చెరో 500 ఇచ్చి పంపి. ఈ మాత్రం దానికి 1000 రూపాయల నేనివ్వను. రే సీన్ గా. పీకేనా అక్క? అటు మాట్లాడా? ఉండండి, ఇస్తాను. తీసుకో తీసుకో. థాంక్స్ అక్క. ఏయ్, డబ్బులు ఇచ్చింది నేను, థ్యాంక్స్ ఆవిడకా. వీడొస్తాడో రాడో, రాకుండా మనకి హ్యాండ్ ఇస్తే సరోజ నా కాళ్ళెర కొడుతుంది. అమ్మో, ఈ భాస్కరం గడికి విషయం తెలిసిపోతే ఏం చేయాలి? సరోజ, శివకు ఒకసారి ఫోన్ చేయనా? అవసరం లేదు, వస్తాడులే. భాస్కరానికి తెలిసిపోతే పరిస్థితి ఏంటి? శివ రాకపోతే పరిస్థితి ఏంటి? ఏయ్, నేను ఇది అడుగుతుంటే నువ్వు అదడుగుతావేంటి? ప్రథమ తెలియని వదిలే, నువ్వేం కంగారు పడకు. మావయ్య అత్తే వచ్చేస్తుంది. బ్యాండ్ మేళకు కూడా ఉండుంటే పని ఉండేది. ఇదెక్కడ వరమోస్తా బాబు, చావు కొడుతుంది. ఏంటి చూస్తున్నావు? అబ్బే అబ్బే, ఏం లేదు దిల్లు. నందు, వెల్కమ్ అత్తయ్య, హార్ట్లీ వెల్కమ్. రా నందు. నమస్తే. ఎందుకో చాలా రోజుల తర్వాత చూశాను కదా, అందుకే పెట్టాను. బాగున్నావమ్మా? అత్తగారు స్వాగతం. డ్రైవర్ కార్
అత్తయ్య? అమ్మా ఏమైందమ్మా? అత్తయ్య! అమ్మ ఏమైంది నందు అమ్మా! విషయం ఏంటో చెప్పు. అమ్మా! కారు అమ్మా! పట్టుకుంటా, కారు అమ్మా! పట్టుకుంటా. అమ్మా వెళ్ళిపోతాను. అమ్మా అమ్మా నందు అమ్మా అమ్మా ఆ శివస్తోడు నువ్వెలా చెప్పగలుగుతున్నావు? ఏంటి నీకు నోరెక్కువైంది ఈ మధ్య? మాటకి మాట ఎదురు చెప్తున్నావు. కూర్చుంటాడు కూర్చో. ఖచ్చితంగా నమస్కారం. అరే బస్సు చెల్లం కూడా ఇక్కడే ఉంది. చూసావుగా నా అంచనా ఇప్పటి వరకు ఎప్పుడు తప్పలేదు. నా అంచనా కూడా తప్పలేదులే. వద్దండి, నేను ఇప్పుడే ఇంటి దగ్గర కాఫీ టిఫిన్ పూర్తిగా లాగించొచ్చా. నాకు ఏమొద్దు. ఈయనొకడు ఎప్పుడొచ్చినా కాఫీలు టిఫిన్ అంటే ఒకటే గొడవ. ఖచ్చితంగా ఒకసారి డబ్బులు ఎక్కెట్టు. అయ్యో పర్వాలేదు సార్, దాన్నే ఉంది. అయ్యో నేనే నోట్లు మార్చలా, మీరిచ్చిన నోట్లే. మీరు ఎలా ఇచ్చారో అలాగే తీసుకొచ్చా. ఎందుకే కారు ఇప్పుడు వస్తుంది? ఎల్లుండి వస్తుంది. అబ్బో వారం రోజులా? తొందరగా పంపించేయి. ఆ డబ్బులు 4 రోజులు ఇచ్చేయమని చెప్పు. ఏంటి బస్సు చెల్లమ్మా, నీకు బస్సు రావడానికి అన్ని రోజులు పడుతుందా? అవ్వా చెప్పండి ఖచ్చితంగా. సార్ ఆవిడ గారు మీకు డబ్బులు ఇచ్చారట కదా? అటనా? అదేంటి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు? చెల్లమ్మ అక్షరాల 1,00,000 రూపాయలు ఇచ్చింది, మీకు ఇచ్చాను కదా. ఒకసారి మళ్ళీ లెక్క పెట్టుకోండి. ఒకసారి బస్ చెల్లంతో మాట్లాడండి. ఏమండి మేడం గారు, మీ పేరేంటన్నారు? బస్సు చెల్లమ్మా, ఆ మాత్రం తెలీదు? నేను మిమ్మల్ని అడిగానా? అడగలేదు. చూడండి, మీ ఇష్ట ప్రకారమే మీరు ఆయనకి డబ్బులు ఇచ్చారు. ముందు ముందు ఏం జరిగినా నాది మాత్రం పూచీ కాదు. ఖచ్చితంగా ఏం జరిగినంటే ఏంటి మీ ఉద్దేశం? చెల్లెమ్మకి బాకీ ఎక్కొడతానా? 10 రూపాయలు వడ్డీ అని రాసిచ్చాను. రామసులేనోడు సంతకం పెట్టా, ఏలు ముద్ర కూడా వేసా. మర్చిపోయారా? మాకు బాధ్యత తెలుసండి. హలో చెప్పండి. నాకెందుకు సార్ ఈ విషయాలు? ఇచ్చింది ఆవిడ, తీసుకున్నది మీరు. మీరు మాట్లాడుకోండి. మేడం ఆయనతో మాట్లాడండి. మీరు చూడండి, మీరు నాకు డబ్బులు ఎన్ని రోజుల్లో రిటర్న్ ఇస్తారు? నీకు డబ్బులు ఇవ్వడం నా బాధ్యత చెల్లమ్మా. అదేనండి, మీ బాధ్యత ఎప్పుడు నెరవేరుస్తారు? ఇవాళ, రేపా, ఎల్లుండా? ఒక్క 10-15 రోజులు చెల్లమ్మా. కరెక్ట్ గా చెప్పండి. 10 రోజుల 15 రోజుల? 10 రోజులు వచ్చేస్తాను. ఆ 10 రోజులకి వడ్డీ కూడా ఇవ్వాలి. అది నా బాధ్యత చెల్లమ్మా. సరే ఉంటాను. ఉండు. ఇదిగో నేను ఇంటికి వెళ్తున్నా. ఆ భాస్కరం గారు వచ్చి ఏం చేస్తాడేమో అని టెన్షన్ గా ఉంది. పాపం. బస్ చెల్లమ్మా ఒక్క నిమిషం. ఇదేంటి, వీడికి ఏమైనా వినిపించిందా? మేమిద్దరం ఒకటైన విషయం తెలిసిపోయిందా? ఖచ్చితంగా ఈ బాకీకి ఎటువంటి సంబంధం లేదు. ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీ బాకీ తీర్చడం నా బాధ్యత, అంతే. సరే నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త, రోజులు వస్తే బాలు. ఖచ్చితంగా బస్ చెల్లమ్మ ఒట్ట మాయకురాలు. ఫోన్ చేయి మావయ్య. ఫ్లెక్సీ సైజ్ చిన్నదైందని హర్ట్ అయ్యారేమో. ఫోన్ చేయి. నందు ఏమైంది అలా వెళ్ళిపోయావు? ఆ ఫ్లెక్సీ ఏంటి చండాలంగా స్లమ్ ఏరియాలో పెట్టినట్టు? ముందది తీసి పారేయండి. అలాగే, నేను రింగ్ ఇస్తాను, నువ్వు అప్పుడు వచ్చేసాయి. ఏంటి మావయ్య, నిజంగానే ఫ్లెక్సీ సైజ్ పెద్దగా లేదని హర్ట్ అయ్యారా? అసలు ఆ ఫ్లెక్సీ ఏంటి స్లమ్ ఏరియా లాగా? అది పీక్ బారీస్ నాకు ఫోన్ చేయండి, నేను అప్పుడు వస్తానంది. మరి ఇంకా ఇక్కడే నిలబడ్డారేంటి? రండి పీక్ పడుద్దాం. అంటే నువ్వు ఇప్పుడు యూసఫ్ కూడా వెళ్ళిపోతావా? నేను వెళ్ళను. అయినా అత్తయ్యకి నచ్చలేదంటే నాకు నచ్చలేదన్నట్టే. ఏం కవర్ చేసుకుంటున్నది? ఇవన్నీ పెట్టినందుకు నేను 1000 రూపాయలు ఇచ్చాను. అబ్బా, పీకినందుకు 2000 ఇస్తాలే. ముందు పీకండి బాబు. ముందు పీకరా, తర్వాత 2000 తీసుకుందాం. అందుకే చిలక చెప్పినట్టు చెప్పాను, అమ్మకు నచ్చినవేవి చేయొద్దని. దానికి నువ్వు మాది స్వార్థం, వారలేంతనని కబుర్లు చెప్పావు. అత్తయ్యకి నచ్చుతుందేమో అనుకున్నాను. నచ్చుదని నాకేం తెలుసు? మీరు ఫోన్ చేయండి మావయ్య, రమ్మనండి. ఈ పూలు కూడా పీకేనా? పూలే కదా అని పీకేస్తే నీ పీక కోస్తా. అత్తయ్య పీకేమనింది ఫ్లెక్సీనే, పూలను కాదు. అలాగే. ఏంటి నాన్న, ఈ పూలను కూడా పీకేమందా? వస్తోంది. హారి తీసుకురా. నువ్వు కాసేపు మాట్లాడుకున్నావు. అబ్బో, పెద్దానికి బాగానే కోపం వచ్చిందే. ఫోన్ లో ఓ రేంజ్ లో తిట్టుంటుంది. హే, అదే వస్తుంది.
అయిపోతుంది. అమ్మయ్యా. రండి అత్తయ్య. జాగ్రత్తగా రానందు. దిగండి. కొద్దిగా దూరంగా ఉండండి. ఆ, ఇప్పుడు రండి అత్తయ్య. సిదీనేసాలు రండి. ఆ అత్తయ్య, ఈ తోరణాలు పూలు నేనే కట్టించాను. ఆ ఫ్లెక్సీ మాత్రం గిరి పెట్టించాడు. పోన్లేండి అత్తయ్య, వదిలేయండి. ఏదో ప్రేమతో ఓవర్ యాక్షన్ చేశారు. మీరు రండి. రండి ప్లేట్ మార్చేసిందిరా. రండి అత్తయ్య, రండి. చూసారా అత్తయ్య, ఇల్లంతా ఎంత నీట్ గా రిచ్ గా పెట్టించానో. పదనందు. గిరి, అమ్మా నేనక్కడ నా సూట్ కేసు మర్చిపోయాను. వెళ్ళి తీసుకురానా? ఏంటి గిరిది చీప్ గా? మర్చిపోయిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడమా? అసలు ఇంత చీప్ మెంటాలిటీ నీకెలా వచ్చింది? నేను వాడిని అందుకు పిలవలేదు. చీరలు కొనడానికి షాపింగ్కి వెళ్దామని చెప్పడానికి పిలిచాను. అందరం వెళ్దాం పదండి. ఏం కవర్ చేసుకున్నావు అత్తయ్య? నీకిప్పుడు కనీసం 4 లక్షలు లాసు. లేకపోతే ఫ్లెక్సీ పెడితే అలాగా జనమంటావా? నందు, ఇప్పుడే వెళ్దామా షాపింగ్ కి? యా. అత్తయ్య, నేను పందెంలో గెలిచినందుకు మీరు నన్ను మెచ్చుకోలేదు. అందుకేగా షాపింగ్కి వెళ్దామంది. నాకు కూడానా? ఏంటా కేకలు? ఎన్నడూ షాపింగ్ మాల్ చూడని దానిలాగా. పదండి. ఛాన్స్ దొరికింది. అయ్యో నాన్నగిరి, వెళ్ళి కాస్త మంచినీళ్ళు పట్టరారా. అమ్మో, నా వల్ల కాదు నాన్న, నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి. రే, నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయిరా. నాకు ఒళ్ళంతా నొప్పులే నాన్న. నాకు నడుము పట్టేసింది. సరే అమ్మ నందిని. అవును, వీళ్ళేరి? అబ్బా అత్తయ్య, ఈ చీర మీకు భలే నప్పింది. ఇంకా చీర చూద్దాం. నాకెందుకో ఆ చీర కంటే ఈ చీరే బాగా నచ్చింది. చాలా క్లాసీగా ఉంది. నాకు ఈ చీర బాగా నచ్చింది అత్తయ్య. బాగుంటుంది. నాన్న, ఉదయం నుంచి కూడు నిద్ర లేకుండా 20 షాపులు తిప్పించి షాపింగ్ చేశారు. ఇంటికొచ్చి కూడా మళ్ళీ ఇదేంటి? వంట చేయరా నాన్న? నాకైతే అలాంటి ఆశలేమీ కనిపించట్లేదు. మరి వాళ్ళు ఎప్పుడు దిగుతారు, ఎప్పుడు వండుతారు? ఛ, ఈ పాప గొడవల్లో పడి ఆ వంట మనిషి వర్ధనమ్మని కూడా మానిపించేశాం. డోంట్ వరీ మై సన్, హోటల్ నుంచి చికెన్ బిర్యానీ తెప్పించుకుందాం. గుడ్ ఐడియా. ఇప్పుడే 2 బిర్యానీ చెప్తాను. రెండెందుకు? నలుగురికి. ఒక్కటి చెప్పు, మనిద్దరికి. మరి వాళ్ళకి అక్కర్లేదు. ఏంటి పగా? ప్రతీకారం కూడా. తేడా ఏం రాదుగా. వచ్చినప్పుడు అప్పుడు ఎదుర్కొందాం. ఇప్పుడే ఫోన్ చేస్తా. రేయ్, నా పేరు చెప్పు. అలాగే. హలో హలో, కంఠం లేని హరిశ్చంద్ర ప్రసాద్, జూబ్లీ హిల్స్. ఒక స్పెషల్ చికెన్ బిర్యానీ అర్జెంటుగా పంపించండి. ఏంటి? కంఠం లేని హరిశ్చంద్ర ప్రసాద్ గారి ఇల్లు తెలీదా? గుర్తులు చెప్పాలా? అదేనయ్యా, ఇండస్ట్రియలిస్ట్ నందిని మేడం గారి ఇల్లే. ఓహో, నందిని మేడం గారి ఇల్లా? మరి అలా చెప్పొచ్చుగా సార్, 5 నిమిషాలు సరే, పంపించేస్తారు. విన్నారుగా? విన్నా. అమ్మ పేరు చెప్పగానే 5 నిమిషాల్లో తెచ్చేస్తామంటున్నారు. మనకంటూ సొంత ఉనికి లేకుండా పోయిందిరా. ఏదో చేయాలి. వావ్ అత్తయ్య, ఈ నెక్లెస్ మీకు సూపర్ గా సెట్ అయింది. చూడండి కదా. నిజంగానే? అయితే ఇది నేను మన హోటల్ శంకుస్థాపనకు వేసుకుంటాను. ఈవిడ ఇంకా ఆ హోటల్ సంగతి మర్చిపోలేదా? ఆ ఎపిసోడ్ అయిపోయిందేమో అనుకున్నా. చూడు, నా పేరు గిరిధర్, నందిని మేడం కొడుకుని. కంఠం లేని
లేడీ హరిశ్చంద్ర ప్రసాద్ నేనే. ఈయన మా నాన్న. Yes. డబ్బులు ఇవ్వండి సార్, నేను వెళ్ళాలి. ఈసారి ఆర్డర్ ఇచ్చినప్పుడు మేడం గారి పేరు చెప్పండి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. చిచ్చి, మనం అంటే బొత్తిగా లెక్క లేకుండా పోయింది నాన్న. అదేరా నా బాధ. ఛ! అయినా నో వరీస్. ముందు తిందాం, తర్వాత బాధపడదాం. పద. ఇదొకసారి నీకు పెట్టి చూస్తాను. కడుపు నిండా తిను. షాపింగ్ లో అసలు టైమే తెలియలేదు అత్తయ్య. యూర్ రైట్. వెరీ గుడ్ గిరి. మేమే హోటల్ నుండి తెప్పిద్దాం అనుకున్నాం, ఈ లోపు మీరే తెప్పించేశారు. రెండతే కూర్చొని వడ్డించేస్తాను. అదేంటి, మా ప్యాకెట్ ఓపెన్ చేయలేదా? అసలు తెప్పిస్తే కదా ఓపెన్ చేయడానికి. మా ఇద్దరికే తెప్పించుకున్నాం. మరి మాకు చీరలు నగలు తినండి. గిరి, జోకులకి ఇది టైం కాదు. జోక్ కదమ్మా, నిజమే. మీకు నగలు చీరలు చూస్తే కడుపు నిండిపోయిందేమో అనుకున్నాం. ఏనన్నా? నేను అలా అనుకోలేదురా. మరి ఇంకెలా అనుకున్నారు మావయ్య? మీకు మొగుళ్ళ కన్నా నగలు చీరలు ఎక్కువ అనుకున్నాను, అందుకే ఖాళీ మా ఇద్దరికి తెప్పించుకున్నాను. గిరి, నేను అలా అనుకోలేదు. మరి నువ్వెలా అనుకున్నావురా? మీ ఆడాలు షాపింగ్ పిచ్చిలో పడితే పోషిస్తున్న భర్తల్ని చులకనగా చూస్తారని అనుకున్నా. అందుకే మా విలువేంటో, మా పౌరుషం ఏంటో, మా క్యాలిబర్ ఏంటో, మా కెపాసిటీ ఏమిటో తెలియజేయాలని. షట్ అప్. ఏంటి మీ క్యాలిబర్ ఏంటో చూపిస్తారా? ఈ ఇంట్లో నేను లేకపోతే ఒక్క ఇంచ్, ఇంచుని తెలుగులో ఏమంటారు నందిని? అంగుళం. అంగుళం అత్తయ్య. దట్స్ రైట్. అంగుళం పని కూడా జరగదు. అరంగుళం పని కూడా జరగదు. జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నారా? ఈ వీరపనేని నందినితోనే ఛాలెంజ్ చేస్తున్నారా? కంఠం లేని వీరపనేని మా పుట్టింటి పేరు. ఆ పేరులోనే వీరత్వం ఉంది. ఇక నుంచి అదే నా ఇంటి పేరు. నందిని, అత్తయ్య, మీ పుట్టింటి పేరు కూడా చెప్పి ఛాలెంజ్ చెయ్యి. నా అబ్బా, అత్తయ్య భలే ఎరకటంలో పడేసిందే. మా ఇంటి పేరు నకిలీ అని చెప్తే వీళ్ళకి లోకమైపోతాం. చెప్పు, మీ ఇంటి పేరేంటో చెప్పి ఛాలెంజ్ చేయి. కమాన్, మీ ఇంటి పేరు చెప్పి ఛాలెంజ్ చేయి. చెయ్యి. వీళ్ళు ఓడిపోయే వరకు మనం మన పుట్టింటి పేరుతోనే కంటిన్యూ అవుదాం. చెప్పు. చెప్పు, మీ ఇంటి పేరు చెప్పి ఛాలెంజ్ చేయి. చెప్పు. వద్దులే అత్తయ్య, మా ఇంటి పేరు మీ ఇంటి పేరంతా పవర్ఫుల్ కాదు. పవర్ ఫుల్లో పవర్ నిల్లో నకిలీ అని చెప్పు. అవసరం లేదు నందిని.